ఎమ్మెల్యే గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సీతాకాంత్ గారు రావాలి, వేదిక మీదకి రావాలి. మండవ మురళీకృష్ణ గారు. థ్యాంక్ యూ. మురళి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవాలి ప్లీజ్. పెద్దలందరికీ నమస్కారాలండి. అలాగే చేతుల మీదుగా బహుమతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ముగ్గులపాడు ఉప్పుటీరి హరికృష్ణ గారు మరియు మన శాసనసభ్యుల గారి చేతుల మీదుగా బహుమానం తీసుకున్నాం. త్వరగా రావాలండి. నెక్స్ట్ సింగవనేని అనిత 4 మంది క్యాష్ స్టవ్. ఫస్ట్ ప్రైజ్ వీరిద్దరికి కలిపి ఇవ్వడం ఉందండి. సమానమైన మార్కులు వచ్చిన వలన ఇరువురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సింగవనేని తిరుమల శ్రీ 2 బర్నర్ గ్యాస్ స్టవ్ శ్రీ కోదండ రామస్వామి వంశపారంపర్య ధర్మకర్త శ్రీ సింగవనేని చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారి చేతుల మీదుగా బహుమతులు అసలు గాయత్రి పాటిమండ్ల సుధాకర్ గారు ప్రజెంట్ చేస్తున్నారు. అసలు గాయత్రి గారు అమ్మాయి సెకండ్. ఓకే సార్. వాళ్ళంతా అంటారు మనం పట్టించుకోకండి. పైకి ఎత్తే స్పెషల్ శ్రీ బాపట్ల. ఓకే సార్. బెజవాడ లక్ష్మి గారు. ఓకే ఓకే సార్. రమ్య గారు ఎమ్మెల్యే గారు చేతుల మీద. సీనియర్ బాయ్స్ స్లో సైకిల్ ఉన్నాం సాయి ధీరస్ వారు ప్రతినిధిగా వచ్చి బహుమతులు ఇప్పించవలసిందిగా భక్తుల ధీరస్. కొప్పోలు పట్టణంలో ఒంగోలు నగరం అయింది కాబట్టి కొప్పోలు పట్టణం అయింది. ఈరోజు ఎంతో ఘనంగా తెప్పోత్సవ కార్యక్రమం, కనుమ పండుగ సందర్భంగా ఆటల పోటీల కార్యక్రమాన్ని కూడా నడిపించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా జరిపించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, మేయర్ గారు గంగాడు సుమాన్ని, నాయకులందరూ ఈ పట్టణం ఈ గ్రామాల్లో ఉన్న నాయకులందరూ ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని ప్రత్యేకంగా కూడా మాగుంట కుటుంబం తరపున అభినందిస్తూ, చాలా కాలాతీతమైంది. మీకు హైదరాబాద్ నుంచి వచ్చున్నారు డాన్సర్లు అందరూ కూడా, గాయకులు అందరూ. ఆ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించాలి కాబట్టి మీతో ఎక్కువ సమయం గడకపోయినా మీతో ఉన్నట్టుగా భావిస్తూ మేము అక్కడ ఒంగోలు పట్టణంలో పారువేట కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు మేము ఇతర నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళవలసిన కార్యక్రమం ఉంది కాబట్టి మన్నించండి కోరుకుంటూ మరొకసారి మీకు మన శివపురం వెంకట్రావు గారు, బచ్చని కృష్ణమూర్తి గారు, రమేష్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే ఎవరు ఎత్తట్లా కావాలని ఏం కావాలనేది కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. ఈరోజు పూర్తిగా ఈరోజు రియల్ ఎస్టేట్ ఇక్కడ ల్యాండ్లన్నీ కూడా పెరిగిన మీకు అన్ని వసతులు వస్తున్నాయి. అది వరకు మంచినీళ్ళ ప్రాబ్లం. పోయినసారి మేము చెరువులు అన్నీ కూడా మనం నీళ్లు పెట్టేసి అన్నిటికీ ఇబ్బంది లేకుండా చేస్తే దానివల్ల మన ప్రభుత్వం వస్తే చేపలు వేసి దానికి అప్పు చేశారు మన వాళ్ళు. దానివల్ల ఈరోజు ఉండే ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా మనం కరెక్ట్ చేస్తా ఉన్నాం. మీకు ఖచ్చితంగా ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా మేము అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇటు ఎంపీ గారు కూడా ఆయన నిధుల నుంచి ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరం కూడా కూర్చొని తప్పకుండా కూడా ఒంగోలు రూపురేఖలు మారడానికి వంతు మేము చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు వచ్చిన 6 నెలల్లోనే అన్ని డివిజన్స్ కూడా ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. కాలువలన్నీ తీపిచ్చాం, జంగిల్ క్లియరెన్స్ చేపించాం. ఒక బల్బ్ అనేది లేకపోతే కూడా బల్బులన్నీ కూడా లైటింగ్ ఉండేటట్టు చేశాం. ఈరోజు పూర్తిగా
పండగ కొట్టిన చుట్టాలకు కూడా ఈరోజు ఊరికి వస్తే మళ్ళా మన మార్పు వచ్చిందిరా, మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు రాష్ట్రం ఉంది కాబట్టి ఈ మార్పులు అన్నీ కూడా వస్తున్నాయని చెప్పి అనుకునే విధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఈరోజు పూర్తిగా ఏదైతే సమస్యల మీద ఈ 5 సంవత్సరాల్లో ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి మీ ఊరికే పెట్టాం, డ్రైనేజ్ పెట్టాం, మళ్ళీ రోడ్డు కూడా ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఇక్కడ దాకా గుంటలు పడిపోయి ఉన్నాయి, దాన్ని కూడా రోడ్డు కూడా పెట్టున్నాం. అది కూడా మార్చి లోపల అది కూడా మొదలు పెడతాం. పూర్తిగా డబల్ రోడ్లో డ్రైనేజ్ సిస్టమ్ కూడా కరెక్ట్ చేసుకున్న తర్వాత మన రోడ్డు కూడా బాగుండే విధంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి జరగబోయేది మనం చేసే పనులు కూడా మీ అందరి దృష్టికి తీసుకురావడం కూడా ప్రతి కనుమ రోజు మీ అందరి దగ్గరికి వస్తున్నాం. మొన్న కూడా మన కావాలని ఒక ధర్నా చేయటం, ఒక పాంప్లెట్ ఒకటి వేయటం, ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. నేను ఆ రోజు 14-19లో మీ ఇంటింటికి కుళాయిలు ఆ రోజు కార్పొరేషన్ నుంచి కూడా పైపు లైన్ వేసి తీసుకొచ్చాం. ఈరోజు 5 సంవత్సరాలు పాంప్లెట్ వేసిన నిద్రపోయాడని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఒక పని, ఒక డ్రైన్ అన్నా మీ దాంట్లో పెట్టారనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు డ్రైన్ కానీ రోడ్డు కానీ మీకు ఏదైనా ఒక పని కూడా జరిగిందేమో 5 సంవత్సరాలు మీరు ఆలోచించుకోవాలి. పాంప్లెట్ వేసేవాడికి చెప్తున్నా నేను, వాళ్ళందరూ కూడా ఆలోచించుకొని ట్రాఫిక్ ఆగేది ఇంకోటి చేసినంత మాత్రం అవన్నీ కూడా జరిగేది కాదు. కాబట్టి పద్ధతులు చేసుకోవాలి, పద్ధతుల ప్రకారంగా వెళ్తేనే మీ గ్రామం మీ అభివృద్ధి చెందుతుంది. అంతేగాని ఇలాంటి పనులు చేస్తే 2 కోట్లు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టాల్సి వచ్చే పరిస్థితులు కూడా వస్తాయి. అవి కొంతమంది పూనుకొని పిచ్చి పనులు చేస్తున్నారు, వాళ్ళు కూడా ఎవరనేది కూడా నాకు తెలుసు. కాబట్టి అలాంటి పిచ్చి పనులు పానేయండి. మళ్ళీ అదే పద్ధతి మళ్ళీ కొనసాగిస్తే మళ్ళీ మేమేం చేయాలో కూడా దాన్ని కూడా రూపం చూపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా అర్థమవుతుంది. మన ఏ విధంగా తయారవుతుంది, ఏ విధంగా చేయబోతున్నాం అనేది కూడా మీకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంక్రాంతి పండుగలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మీరు ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఆరోగ్యవంతంగా మీరు చేసే వృత్తుల్లో ముందుకెళ్లే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు. కొప్పూరు కల్చరల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మన కొప్పూరు గ్రామం KCC 1 క్యాపిటల్ K నుండి అగాపే సీనియర్స్ ₹15,000 బహుకరించినారు. ఫస్ట్ ప్రైజ్ అగాపే జూనియర్స్ ప్రదీప్ చిరంజీవి గారు 5,000 ప్రదానం చేసి ఉన్నారు.